హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో లెవెల్ ఉంది చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డాటింగ్ యాప్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ ఆఫర్ అనేది మనకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఇంకొక 2 డేస్ అయితే ఉంటుంది. అంటే మనకు రేపు సాయంత్రం వరకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు డెమో వీడియోస్ కూడా ఉంటే డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. డిఫెన్స్ డాటింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉందో ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక మిగతా అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఈరోజే జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ నేనే ఫస్ట్ అయితే వీడియో చేస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి ప్రతి చెప్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నెట్వర్క్ చూడండి. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ప్రజెంట్ ఈరోజు వచ్చిన మార్నింగ్ అనేది ఆర్ఆర్బీ నుంచి మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఆల్రెడీ నేను పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేశాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు thumbnail పెట్టి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఎవరైతే రైల్వేలో అవి కూడా స్టేషన్ మాస్టరు అండ్ టికెట్ క్లర్కు, అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజరు ఇటువంటి వివిధ రకాల పోస్టులు భర్తీ చేస్తారు కాబట్టి రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు సాధించాలనుకున్న వాళ్ళు ఆ వీడియోని కంపల్సరీ చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోతే కనుక మనకు ఏదైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి మీకు అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు హౌ టు అప్లై చేస్తే మనకు ఇది ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. BAL/India.in అనే వెబ్సైట్ మాత్రమే. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 21, 2025 మనకు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు అనమాట 21వ తేదీ. ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 5, 2025 నెక్స్ట్ మంత్ 5th వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలన్నమాట. వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అక్టోబర్ 1, 2025 అయితే మనకు ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకి ఈ నోటిఫికేషన్ మనకు ట్రైనీ ఇంజనీర్ పోస్ట్ అయితే భర్తీ చేసినమాట. మనకు మినిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 31 వరకు అప్లై చేసుకోవచ్చు అంట ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ ఉంటారో కదా వాళ్ళకు 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళకు 38 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక మనకు ట్రైనింగ్ ఇంజనీర్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనేది 150 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 150తో పాటు 18% మీరు జీఎస్టీ అనమాట. అయితే ఈ 150 ప్లస్ మనకు 18% జీఎస్టీ అనేది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళ బాయ్స్ మాత్రమే. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఉంటారు కదా వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. కాబట్టి ఈ క్యాండిడేట్ వాళ్ళు మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. మీరు పేమెంట్ చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీకు ఎస్బీఐ లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి, అంటే పేమెంట్ అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు అక్టోబర్ 21 ఈ రోజే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి BEL మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే మనకు పోస్ట్ ట్రైన్ ఇంజనీర్ అనమాట. ఓవరాల్గా మనకు 47 పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్ మీకు thumbnail ఆల్రెడీ చెప్పాను కదా మనకు మన సొంత రాష్ట్రంలోనే మనకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని. ఎందుకంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అక్రాస్ ఇండియా అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు ఎక్కడైనా కానీ పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటిలోనే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు కూడా మన సొంత రాష్ట్రాల్లో కూడా మనకు BEL సంస్థలు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి 47 పోస్టులు మనకు కేటగిరీ చూసుకుంటే వాళ్ళకు 20 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు అనమాట.
కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎవరైతే బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఎంఈ, ఎంటెక్ ఎవరైతే చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక బ్రదర్ ఇంకోటి మీకు ఒకటి మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి మనకు టెంపరరీ బేసిక్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరిని కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు, ఓన్లీ టెంపరరీ బేసిక్ కింద మాత్రమే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకోండి. ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు బ్రాంచెస్ కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఎంఈ, ఎంటెక్, బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఏదో ఒక విభాగంలో మీరు చేసి ఉండాలని చెప్పాను కదా. ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదో ఒక బ్రాంచెస్లోనే మీరు ఎంఈ, ఎంటెక్ లేదా బీఈ, బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు కాంట్రాక్ట్ పీరియడ్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి మనకు 2 years అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ 2 years తర్వాత మనకు ఎక్స్టెండ్ చేస్తారంటే మనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఎక్స్టెండ్ అప్ టు మనకు మ్యాక్సిమం 1 more year అనమాట. అంటే మనకి ఇంకొక సంవత్సరాన్ని ఎక్స్టెండ్ చేసి మనకు ఓవరాల్గా 3 years వరకు సర్వీస్ అయితే చేయించుకుంటారు. అండ్ దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుందంటే కంపల్సరీ మనకు 3 years తర్వాత మనకు ఏదో ఒక ఉపయోగం అయితే ఉంటుంది, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. అంటే దానికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి. అయితే ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ట్రైనీ ఇంజనీరింగ్ కింద 30,000 per month మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి నెల మీకు 30,000 శాలరీ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు 2 years తర్వాత మళ్ళీ మీ జాబ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్రతి ఇయర్ అంటే మీకు 5,000 అని మీకు ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి ముందుగా వచ్చేసి రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రైటింగ్ టెస్ట్ అనేది ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్లకు మాత్రమే. అయితే ఈ రైటింగ్ టెస్ట్ అనేది మనకి ఎక్కడ కండక్ట్ చేస్తాం ఏంటనేది ప్రజెంట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ మీకు ఆఫీసులో వెబ్సైట్లో కానీ అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తారో వాటికి మీకు అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ వెన్యూ, అండ్ ఎన్ని రోజుల ముందు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతిదీ మీకు మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి అప్డేట్ ఇస్తూనే ఉంటారు. అండ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ మాత్రమే చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి, రైటింగ్ టెస్ట్ కాల్ లెటర్స్ విల్ బి సెంట్ త్రూఅవుట్ ఈమెయిల్ ఓన్లీ అని మెన్షన్ చేశారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మీరు ప్రాపర్గా ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినా మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదు. ఎందుకంటే మీరు వేరే ఇవాళ ఈమెయిల్ ఐడి, రాంగ్ ఈమెయిల్ ఐడి ఇస్తే అక్కడికి వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థలో మనకు ఏదైతే మనకు ట్రైనీ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా మనకు టెంపరరీ కాంట్రాక్ట్ బేసిక్ అనుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థలు మీరు జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. అండ్ మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.